భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గనుక మనం చూసినట్టయితే, భారత జట్టు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ సూపర్ డూపర్‌గా రాణించాడు. అసలు తనకి 36 ఏళ్ళొచ్చాయి, 35 ఏళ్ళొచ్చాయి ఇలాగ వయసులు లెక్కకు చెప్తున్నారే కానీ, తన ఆటలో మాత్రం ఎటువంటి సత్తా తగ్గలేదు. అదే చిరుతపులి వేగం, అదే సింహం వంటి రాయల్ ప్లే అని చెప్పొచ్చు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో కింగ్ కోహ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కివీస్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ ఒంటరి పోరాటం చేస్తూ ఇక కేవలం 91 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నట్టయితే అంటే ఇంటర్నేషనల్ వన్డేలలో 54వ సెంచరీ. ఈ క్రమంలో రికీ పాయింటింగ్ పేరిట ఉన్న ఒక చారిత్రాత్మకమైన రికార్డును కోహ్లీ సమం చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 71 పరుగులకే 4 కీలకమైన వికెట్లు కోల్పోయి పీకర్స్ లోతు కష్టాల్లో ఉన్న వేళ రోహిత్, గిల్, అయ్యర్, రాహుల్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెవిలియన్ బాట పట్టిన వేళ భారత్ ఓటమి ఖాయం అనుకునే సమయంలో లేదు, భారత్కి ఇంకా గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి తన అనుభవాన్నంతా కూడా రంగరించి పోరాడాడు విరాట్ కోహ్లీ. అయితే యువ ప్లేయర్ నితీష్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించిన కోహ్లీ ఆ తర్వాత తనదైన శైలిలో గేర్ మార్చి కివీస్ బౌలర్లను చిత్తుగా ఓడించేశాడు. కేవలం 91 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్‌లు. అంటే 8 ఫోర్లంటే 4 8 48 4 8 32 2 సిక్స్‌లంటే 12 అంటే దగ్గర దగ్గర ఒక హాఫ్ సెంచరీ మటుకు తను ఈ బౌండరీలతోనే వాటితోనే పూర్తి చేశాడు. ఇక మిగతాదంతా కూడా తను క్విక్ సింగిల్స్, క్విక్ డబుల్స్‌తోనే పూర్తి చేసుకున్నాడనమాట. అయితే ఒక్కసారిగా మైదానం అంతా ఉర్రూతలూగిపోయింది. న్యూజిలాండ్ పైన వన్‌డేలలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ మీద ఉంది. ఇప్పుడు అది కాస్త విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇక్కడ మీరు గమనించినట్టయితే రికీ పాయింటింగ్‌కి ఈ రికార్డు చేరుకోవడానికి 50 ఇన్నింగ్స్ పడితే విరాట్ కోహ్లీకి అది కేవలం 36 ఇన్నింగ్స్‌లోనే సాధ్యమైందనమాట. ఓకే. ఇక ఇన్నింగ్స్‌లోనే 18వ సారి 50కు పైగా పరుగుల స్కోర్‌ను నమోదు చేసిన రికీ పాయింటింగ్ సరసన చేరాడనమాట. మరో ఇన్నింగ్స్‌లో గనక కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే ప్రపంచంలోనే కివీస్ పైన అత్యధిక సార్లు 50కు పైగా స్కోర్ చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటివరకు ఏ ఆటగాడికి కూడా అది సాధ్యం కాలేదు. ఏ భారత ఆటగాడికే కాదు అసలు ప్రపంచానికి సంబంధించిన ఆటగాడికనే చెప్పుకోవాలి. అయితే కోహ్లీకి తోడుగా నితీష్ కూడా బాధ్యతాయుతంగా అద్భుతమైన సెంచరీ బాది చాలా బాగా ఆడాడు. ఇక నితీష్ అవుట్ అయిన తర్వాత కూడా కోహ్లీ తగ్గకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ఇక భారత్ గెలవాలి అంటే ఇంకొక్క ఆటగాడు ఇంకేదైనా భాగస్వామ్యం చేస్తే బాగుండు అనుకునే టైంకి పటపట వికెట్లన్నీ కూడా కోల్పోయాయన్నమాట. అయితే ఇక కోహ్లీ తన క్లాస్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరొక ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే అదేంటి అనేది కనుక చూసినట్టయితే కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు. అయితే ఇక ఈ క్రమంలో అతడి వన్‌డే కెరియర్‌లో 54వ శతకం కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 85వ సెంచరీ కావటం విశేషం. వన్‌డేలలో అత్యధిక సెంచరీల జాబితాలో అతడు ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 49తో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ఇండోర్ హోల్కర్ స్టేడియంలో కోహ్లీకి ఇదే తొలి వన్‌డే శతకం. దీంతో వన్‌డే క్రికెట్‌లో 35 వేరు వేదికల్లో శతకాలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. అయితే ఇక అంతకు మునుపు ఈ రికార్డ్ అనేది 34 వేదికల్లో మన సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. న్యూజిలాండ్‌తో ఈ మ్యాచ్ జరిగింది కదా! నిన్నటి మ్యాచ్. ఈ దెబ్బకి సచిన్ రికార్డ్‌ని బ్రేక్ చేసేసాడనమాట. అలాగే ఇండోర్ వేదికగా ఒక భారత ఆటగాడు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా కోహ్లీదే. ఓకే. ఇక వన్‌డేలలో అత్యధిక వేదికల్లో శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ 26 వేదికల్లో మూడో స్థానంలో ఉన్నాడు. 21 వేదికలతో శతకాలు చేసిన ఆటగాడిగా రికీ పాయింటింగ్ ఫోర్త్ స్థానంలో ఉన్నాడు. ఇక హాషిమ్ అమ్లా, ఏబీ డివిలియర్స్ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారనమాట. అంటే ఫస్ట్ స్థానం విరాట్ కోహ్లీయే. 35 ప్లేసెస్. 35 డిఫరెంట్ స్టేడియంస్‌లో తన సెంచరీ సాధించాడు. సెకండ్ వచ్చేసరికి 34 సచిన్ టెండూల్కర్. యాక్చువల్లీ మొన్నటి వరకు కూడా సచిన్ టెండూల్కర్‌దే అది టాప్ ప్లేస్.
థర్డ్ 26 రోహిత్ శర్మ. రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి చాలా తేడా ఉందన్నమాట. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే ఇది ఒక అత్యద్భుతమైన రికార్డ్ అని చెప్పుకోవాలి. అయితే ఇక రోకో కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు మనకి కనపడుతుందంటే, ఇక దాదాపుగా 6 మంత్స్ వరకు కూడా మనం రోహిత్ కోహ్లీ కంబ్యాక్ అనేది చూడలేం. అంటే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున కోహ్లీ ఆడతాడు. అలాగే ముంబై తరఫున రోహిత్ ఆడతాడు. కానీ వీళ్ళిద్దరూ జాతీయ జట్టుకి ఆడటం మాత్రం దాదాపుగా ఇంకొక 6 మంత్స్ పైన పడుతుంది. ఎందుకనంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇప్పుడప్పుడే వన్ డే సిరీస్ లేదు. ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ ఉంది. ఆ తర్వాత దాదాపుగా మార్చ్‌లో మొదలయ్యి ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఐపీఎల్లే. తర్వాత లాంగ్ బ్రేక్ కొంచెం ఉంటుంది. ఎందుకంటే ఆటగాళ్ళకి సంబంధించి. ఓకే. ఆ తర్వాత ఇక ఐపీఎల్. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో వన్ డే సిరీస్ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీలు ఐపీఎల్‌లో చూసినప్పటికీ కూడా అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ పరిశీలిస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జూన్ లేదా జూలైలో మళ్ళీ ఆడతారు. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో 3 వన్‌డేల సిరీస్ అయితే ఉంది. అయితే ఈ వన్ డే సిరీస్‌లో రోహిత్ అలాగే కోహ్లీ ఇద్దరు ఆడే అవకాశాలున్నాయి. ఎందుకంటే వన్ డే మ్యాచెసే చాలా తక్కువ జరుగుతాయి. దానిలో మళ్ళీ వాళ్ళు ఇంకా గ్యాప్ తీసుకుంటే అది కష్టమవుతుంది కాబట్టి అక్కడైతే వాళ్ళు ఆడతారు. అయితే ఇక యువ ఆటగాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఆఫ్ఘనిస్తాన్‌తోనే కదా అంటే మాత్రం రోకో కనిపించదు. రోకో కాంబినేషన్. ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం రోహిత్, కోహ్లీ ఇద్దరు బరిలోకి దిగుతారు. ఇంగ్లాండ్ గడ్డ పైన టీమిండియా వన్ డే సిరీస్ ఆడుతుందన్నమాట. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ అంత మజాగా ఉండకపోవచ్చు కాబట్టి ఇంగ్లాండ్‌తో సిరీస్ జరిగేది ఫోకస్ అయితే ఉంటుందన్నమాట. ఇక టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆడే ప్రతి వన్ డే సిరీస్ వన్ డే ప్రపంచ కప్‌కి ప్రీ ప్లానింగ్ గానే ఉంటుంది. ఎందుకనంటే ఇంకా రాబోయే ఈ సిరీస్ అనేది చాలా కీలకంగా మారుతుంది కాబట్టి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ నిలకడగా రాణించారు. ఒక మాటలో చెప్పాలి అంటే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేశారు. మరో 6 నెలల తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు 27 వన్‌డేల్లో బరిలోకి దిగి 1400 పరుగులకు పైగా రోహిత్ సాధించాడు. అతని సగటు కూడా 64కి పైగా ఉంది. ఇంగ్లాండ్‌లో రోహిత్ శర్మ 7 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు చేశాడు. విరాట్‌కి కూడా ఇంగ్లాండ్‌లో మంచి రికార్డే ఉంది. 33 వన్‌డేలలోనే 1300 పరుగులు చేశాడనమాట. అంటే వీళ్ళిద్దరూ ఇంచుమించు దగ్గరగానే ఉన్నారు. పక్కగానే ఉన్నారు. సో, సగటు కూడా 51 ఉంది. సో, ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత భారత్ వెస్టిండీస్‌తో 3 వన్‌డేల సిరీస్ ఆడుతుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో మళ్ళీ న్యూజిలాండ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. అది అదొచ్చేసరికి టెస్ట్ క్రికెట్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ పరంగా చూసుకున్నట్టయితే భారత జట్టుకు సంబంధించి జాతీయ జట్టులో రోకో కాంబినేషన్ ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.